ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. మొన్నటికి మొన్న ఈ సినిమాలో నయనతార ఉందని అన్నారు. ఐశ్వర్య రాయ్ ఫస్ట్ హీరోయిన్ గా ఫైనల్ అయిపోయిందని అన్నారు. ఇప్పుడు కన్నడ స్టార్ ఉపేంద్ర పేరు తెరపైకొచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నట్ట. సూపర్ సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు దా 2 నిమిషాలు కబడ్డీ 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 కబడ్డీ. ఎందుకలా కంగారు పడతావు? ఇంతవరకు నువ్వు ఎప్పుడు కబడ్డీ ఆడలేదా? రా 2 నిమిషాలు నేర్పిస్తాను. కబడ్డీ 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 కబడ్డీ. ఎందుకలా నేర్పిస్తావు? నేనేమన్నా నిన్ను నవిలి మింగేస్తానా? నీ ఫిగర్ మీద కోరిక కలిగింది, తీర్చుకుందామని వచ్చాను. నన్ను ఎవరనుకుంటున్నావు? ఇచ్చోడు. ఉపేంద్ర ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు. కన్నడ ఇండస్ట్రీలో విభిన్న సినిమాలతో స్టార్గా ఎదిగాడు. కన్నడ సినీ పరిశ్రమలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేశాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చుని? వేడుకు చూస్తున్నావా? భరతగండం బగ్గుమంటోంది. మంచి వాళ్ళు లేని వాళ్ళు ఆకలితో అల్లాడుతున్నారు. చెడ్డ వాళ్ళందరూ చెలరేగుతున్నారు. నీకు మాత్రం పూజలు ఆర్భాటాలు. ఏమిటి వినాయక, నీకు సర్వశక్తులు ఉన్నాయంటారు? ఎందుకు అందరి చేత నువ్వు ఇలా మంచి పనులు, చెడ్డ పనులు, పాపాలు, పుణ్యాలు చేయిస్తున్నావు? ఏ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఉపేంద్ర. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి హిట్స్ అందుకున్నాడు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. వర్కింగ్ అవర్స్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores minus 1. God is great. నువ్వు సచ్చినాక ఈ ఊరందరికీ ఉంపుడు గట్టిగా ఉండి ఊరంతా ఆడదాం అనుకుంటున్నాను. వెళ్ళి ఆ రైలు కింద తలపెట్టి సారా సచ్చినాడా. ఇక ప్రశాంతంగా ఉండమ్మా, వాడు చచ్చాడు. గాడ్ ఈస్ గ్రేట్. అయ్యయ్యో, నీ చేతులు ఇరిగిపోను. నా మొగుడిని పట్టణ పెట్టుకున్నావు కదా. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కన్నడ ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు ఉపేంద్ర. అడపాదడపా మంచి క్యారెక్టర్లు వస్తే చేస్తున్నాడు. రీసెంట్ టైంలో సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో విలన్ గా నటించాడు. గొంతులో దింపి గోడ గుచ్చేస్తాం కోటక్క. 20 ఏళ్లు ఏ జంతువుని కనబడకుండా దాచానో దాన్ని చూద్దామని పిలుస్తున్నాం. బోను బద్దల కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ తర్వాత ఉపేంద్రకు వరుస పెట్టే అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఇంతవరకు ఉపేంద్ర ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు ఉపేంద్రకు టాలీవుడ్ లో అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు సమాచారం. మెగాస్టార్ 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. అందరికి 5 వేళ్లుంటే వీడికి 6 వేళ్లుంటాయి. వీడి చేతుకున్న 6వ వేలే కత్తి. అంత భయం ఉంటే బాగానే ఉండేది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉప్పి లుక్ మెగాస్టార్ కు బాగా నచ్చింది. దీంతో ఉయ్యాలవాడ సినిమాలో విలన్ పాత్రకు ఉపేంద్రనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే దీనికి సంబంధించి టాక్స్ కూడా పూర్తయ్యాయని ఇండస్ట్రీ టాక్. ఉపేంద్రని విలన్ గా తీసుకోవడం ద్వారా ఈ సినిమాను కన్నడ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ చేసుకోవాలనేది మెగా ప్లాన్. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. మరి చిరంజీవి సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నాడా? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాపై చిరంజీవి చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ఎలాగైనా సరే ఈ సినిమాతో తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేశారు. దానికోసం సౌత్ ఇండస్ట్రీలోని టాప్ యాక్టర్స్ అంతా ఆ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను తీసుకోవాలని ప్లాన్ చేశారు. దానికోసం ఆయనతో టాక్స్ అయితే నడిచాయి. దాంతోపాటు ఇతర ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ స్టార్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. టాక్స్ నడుస్తున్నాయి. అంతే తప్ప ఇంతవరకు ఎవరూ ఫైనల్ కాలేదు. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నాడు అనే న్యూస్ ఫేక్ న్యూస్.